ముఖ్యంగా ఈరోజు పరిగి నియోజకవర్గంలో దళిత గిరిజన బలహీన వర్గాల భూములను ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల పేరు మీద లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఎందుకు ప్రభుత్వం అంత భయపడతా ఉంది? మీరే చెప్పారు, మేమొస్తే ప్రజాస్వామ్యం అనే 7వ గ్యారంటీ ప్రజలకు ఇస్తున్నాం, ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పిస్తాం, ప్రజలు ఎక్కడైనా తమ నిరసన చెప్పొచ్చు, పోరాటం చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీయే పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ దళిత గిరిజన బలహీన వర్గాల గొంతుకగా మేము పనిచేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పొద్దున్నే మన్నెగూడ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది, అక్కడి నుంచి ధరూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండ్రు, అక్కడి నుంచి ఇప్పుడు బంటారం పోలీస్ స్టేషన్ తీసుకుపోతుండ్రు. అంటే గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతారా? ఎందుకు అంత భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు? మేము పరిగి దగ్గర ఇవాళ కల్లాపూర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మేము రాస్తారోకో పెట్టలే, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. ఆ రైతుల బాధ వినడానికి, రైతుల గోస వినడానికి కల్లాపూర్ దగ్గర మేము ఒక ధర్నా కార్యక్రమం, ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ ఉదయాన్నే పోలీసులు అక్కడికి వెళ్లి కల్లాపూర్లో వేసిన టెంట్నంతా కూడా చింపేయడం, టెంట్ను పడగొట్టేయడం, అక్కడ ఉండేటువంటి మహిళలను, ఆర్గనైజర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. బాధితులు అక్కడికి వస్తే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పి ఆ భూ బాధితులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇదేనా ప్రజాపాలన? అంటే ప్రజలకు మాట్లాడే హక్కు లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు కనీసం తమ నిరసన చెప్పే హక్కు లేకుండా ఇవాళ ముందస్తు అరెస్టు చేయడం ఏంటి?